నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ కూడా ప్రజల్లోకి వస్తున్నారు. దాదాపు ఆయన నేను కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుల్లా కాదు అర్జునులా ఉన్నాను, ప్రజలే నాకు కృష్ణుల్లాగా తోడుంటారు అని చెప్పి మాట్లాడుతున్నాను. ఈరోజు పెత్తందారులతో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మాట్లాడుతూ సవాళ్ళు చేస్తున్నాను. నేను సిద్ధం అంటూ కూడా. మరి ఏం చెప్తారు మీరు? నిజంగా ప్రజలు ఆయన తోడు ఉన్నారంటారా? ఏంటి అసలు ఏం చెప్తారు? అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తందారులకి నేను ఎదురెళ్తాను, అలాగే నేను పురాణాల్లో అభిమన్యుడిని కాదు అర్జునుడిని, ఇట్లాంటి మాటలు మాట్లాడటం ముందు మానేసేయమని చెప్పండి సార్. ఎందుకంటేనండి ఈ రోజున రాష్ట్రంలో చూసుకుంటే పెత్తందారులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని క్యాబినెట్లో కానీ సలహాదారుల్లో కానీ ఉన్నతమైన పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ నీ వెనకాల వేసుకొని తిరిగి మరి ఆ రోజు మాట్లాడలేదేమి పెత్తందారులకు నేను ఎదురెళ్తున్నానని? వాళ్ళందరినీ పక్కనే కూర్చోబెట్టుకున్నాం. 4 సంవత్సరాల 11 నెలలు 9 నెలల నుంచి 11 నెలలు దాదాపు కావస్తూ ఉంది. ఈరోజు నువ్వు పేద వర్గాలకు చేసింది ఏంది? నువ్వు పేద వర్గాలకి నువ్వు పిచ్చి పథకాల పేరుతో 1000 మందిలో 10 మందికో 15 మందికో పథకాలు ఇచ్చి మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను ఏదో పెంచి పోషించేశానని చెప్పుకొని తిరుగుతున్నావు. అలాగే చివరాఖరికి నువ్వు అస్త్ర సన్యాసం చేసే స్థాయికి వచ్చేసావు. ఇవన్నీ కూడా మేకపోతు గాంభీర్యాలేనండి. ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉండే ఏది తన క్యాడర్ని మరీ అస్త్ర సన్యాసం చేయనీయకుండా మరి ఈ టైంలో కొంచెం ఈ ఎంకరేజింగ్ మాటలు మాట్లాడకపోతే ఉన్న క్యాడర్ ఇప్పటికే చాలామంది నాయకులు పార్టీ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు, క్యాడర్ వదిలేస్తూ ఉన్నారు జెండాలని. రేపు పొద్దున్న ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి మెంబర్లు కూడా ఎత్తుకునే పరిస్థితి ఆయనకి. కాబట్టి ఈ సిద్ధం, నేను పెత్తందారులకి ఎదురెళ్తాను, అభిమన్యుడిని కాదు అర్జునుడిని, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అతను దాదాపు ఆయనకి ఖరారైపోయింది. అతనికి రాష్ట్ర ప్రజల్లో బలం లేదు. రాష్ట్ర ప్రజలను పక్కన పెడితే తన సొంత కుటుంబాన్నే ముందు ఆయన కుటుంబంలో నాకు బలం లేదు కదండి. అంటే ఇప్పటికీ ఆయన అంటున్నాడు, ఈ 5 ఏళ్ళలో నాకు ఎలాంటి రిగ్రెట్స్ అనేవి లేవు, నేను సంతోషంగా ఉన్నాను, ప్రజలందరికీ మంచి చేశానని చెప్పి నమ్మకం కలుగుతుంది అని అంటున్నాడు. ఏమంటారు? ఆయన ఈ 5 ఏళ్లలో నేను అద్భుతంగా పనిచేశానని చెప్తే మరి విజయవాడ అలంకార ధర్నా చౌక్లో చూడండి, అన్ని వర్గాల ప్రజలు అక్కడ ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారండి? అంగన్వాడీలు అవ్వచ్చు, డ్వాక్రా మహిళలు అవ్వచ్చు, ఆశా వర్కర్లు అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు రోజు అక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి నువ్వు అద్భుతంగా పరిపాలిస్తే ధర్నాలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? అంటే వాళ్ళకి టైంపాస్ కనో లేకపోతే మీడియాలో కనబడాలని చేస్తూ ఉన్నారు వాళ్ళు? కాదు కదా, వాళ్ళు అక్కడ నష్టపోబట్టే కదా వచ్చింది చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజల్ని నువ్వు గుర్తుండిపోయేటట్లుగా వాళ్ళ అభివృద్ధి కోసం నువ్వేం చేసావు? 4 మాటలు చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా నేను నిన్ను అడుగుతా ఉన్నా. నేను నవరత్నాలు ఇస్తా ఉన్నా, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చా, రేషన్ బండ్లు ఇచ్చా, ఈ కాదు జగన్మోహన్ రెడ్డి. వేర్ ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఈ రాష్ట్ర యువత పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోకుండా వాళ్ళని అడ్డుకట్ట వేసి ఒక ఐటీ రంగంలో కానీ ఒక ఇండస్ట్రియల్ రంగంలో కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం నువ్వేం చేసావు? ఈ రాష్ట్ర యువత కోసం నువ్వేం చేసావు? నీకు ఆల్రెడీ 1.5 సంవత్సరం క్రితమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర యువత షాక్ ఇచ్చారు. ఆ సంగతి ఇంకా నీకు గుర్తులేదు. అలాగే అందరూ కూడా మిగతా రాష్ట్రాల సీఎంలు దావోస్ వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించుకొచ్చి రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి, ఇండస్ట్రీని, కంపెనీలు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ముసుగుతని పడుకున్నావా స్వామి? నువ్వు అట్లా పడుకుంటే రాష్ట్ర యువత పక్క రాష్ట్రాలకు వలసపోక ఈ రాష్ట్రంలో ఉండి నీకు ఇంకా ఓటేస్తారనుకున్నావు ఏమి? మారవయ్యా స్వామి. ఇంక నువ్వు మారేదానికి కూడా నీకు అవకాశం లేదు, టైము లేదు. 2 నెలల్లో ఎలక్షన్స్. ఈ రాష్ట్ర ప్రజలకి యువతకి బాగా అర్థమైంది. కాకపోతే ఏంటంటే ఈ నాయకుడు ఎట్టా ఉంటాడో చూద్దాం, ఒక్క ఛాన్స్ అని 10 ఏళ్ళ బట్టి వేడుకున్నాడు కాబట్టి 19లో గెలిచాడు. ఈసారి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నాడు. అందుకే ఈ మీడియాలో ఎవరైనా ప్రశ్నించినప్పుడు, ఎవరైనా చేసినప్పుడు ఆయన చెప్పేది ఒకే ఒక మాట, ప్రజల నిర్ణయం, ప్రజలు ఏం చెప్తే నేను అదే ఫైనల్, ప్రజా నిర్ణయానికి వదిలేస్తున్నానని చెప్పగలుగుతున్నాడు. కానీ నేను ఖచ్చితంగా గెలుస్తున్నాను, నేను గెలిచి చూపిస్తున్నాను, ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఇది చేశానని ఆయన చెప్పుకోలేని పరిస్థితి. ఏదో 10 టీవీ ఛానల్ ముందు ప్రెస్ మీట్ పెట్టి అడగండి, ఆయన ఏం చెప్తాడు చూద్దాం. ఆయన దగ్గర చెప్పుకునేదానికి ఏమీ లేదు. ఆయన వెక్స్ అయిపోయి ఉన్నాడు. కాబట్టి రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. జనసేన తెలుగుదేశం కూటమి గెలవబోతా ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలకు తీసుకెళ్ళబోతా ఉంది. అంటే ఇప్పటికీ ఆయన 150 సీట్లతో గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తీసుకుని కూడా సవాళ్ళు చేసిన సంగతిని చూస్తున్నాం. నా వెంట్రుకు పేయలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు. ఈరోజు ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్లో కూడా చెప్తున్నారు, నేను మంచి చేస్తేనే నాకు ఓటేంటి, నేను హ్యాపీగా దిగిపోతాను లేకుంటే అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఎలా అనిపించింది ఈ మధ్యకాలంలో ఆయన వైఖరి? ఎలా అనిపిస్తుంది అన్నారు? ఆయన 2021లో నా వెంట్రుకు కూడా పేగలేను అన్నాడు. 2022లో నేను దేనికైనా సిద్ధం అన్నాడు. 2023లో
ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు, నన్ను గెలిపిస్తారన్నాడు. 2024లో మీకు నా మీద నమ్మకం ఉంటే ఓటేయండి, లేకపోతే లేదనే పరిస్థితికి వచ్చేసాడు. అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయింది ఆయన ఏమీ చేయలేకపోయాడు, ప్రజలను మెప్పించలేకపోయాడు. పరిపాలనా పరంగా నేను మాట్లాడుతూ ఉన్నా, ఈ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేయడం మానేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడండి. అప్పుల కుప్పగా మార్చేసేసి నువ్వు అప్పులు తెచ్చి పథకాలు ఇస్తున్నావు. ప్రతి నెల 1వ తారీఖున నీకు ఢిల్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారికి ఏం పనండి? ఎక్కడెక్కడ ఏం తాకట్టు పెడదాం, ఎక్కడెక్కడ అప్పులు తెద్దాం, ఏం తీసుకొచ్చి నువ్వు జీతాలు పథకాలకు డబ్బులు ఎత్తుకునే పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రానికి నువ్వు సరైన ఆదాయ మార్గం ఏమి చేయలేనప్పుడు ఈ ప్రజలు నీకు ఓటెట్టేస్తారు. కాబట్టి మేము చెప్పేది అంతే, నువ్వు ఒక ఫెయిల్యూర్ సీఎంవి. ఈ రాష్ట్ర ప్రజల్లో నిన్ను 2019లో 151 స్థానాల్లో గెలిపించడం అది అందరికీ తెలిసిందే. కానీ ఆ 151 స్థానాలని నువ్వు నిలుపుకోవడంలో ఫెయిల్ అయ్యావు. కాబట్టి నేనేదో 150 సీట్లు గెలిచా, మండల పరిషత్తులు, జడ్పీ పరిషత్తులు గెలిచా, మున్సిపాలిటీలు గెలిచా అని అనుకుంటా ఉన్నావు. ఇంత బలం ఉండి కూడా 2024 గట్టిగా 4 ఏళ్ళు తిరిగేసరికి నువ్వు చేతులెత్తేసి దిక్కులు చూసే పరిస్థితి. అంటే ఈరోజు పేదవాడికి రాజధానితో పనే ఉంది, అన్నీ కూడా పంచాయతీల్లోనే అయిపోతున్నాయి కదా అని చెప్పి జగన్ గారు మాట్లాడుతున్నారు. ఏమంటారు దాన్ని? అంటే మరి భారతదేశంలో 29 రాష్ట్రాలండి. మన రాష్ట్రం పక్కన పెడితే మిగిలిన 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా రాజధాని లేకుండానే ఈయన మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నారా? అంటే రాజధాని అవసరం అనేది వద్దా? అసలు రాజధాని అంటే ఏంటండి? ఒక కేంద్రం, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రీకృతంగా ఉండి అక్కడి నుంచి పరిపాలన అనేది జరిపేది రాజధాని. అలాగే రాజధాని చుట్టూతా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కంపెనీలు, ఇండస్ట్రీలు ఎన్ని రకాలుగా ఉండి పరిపాలన సౌలభ్యం కుదిరేటువంటి ప్లేస్ అది. నేను రాజధాని అవసరం లేదు, నేను గ్రామ సచివాలయాలు పెడితే, మరి గ్రామ సచివాలయాలు పెట్టేటప్పటికి ఎమ్మెల్యేలు ఎందుకండి? సర్పంచులు దేనికి? ఎంపీటీసీలు దేనికి? జెడ్పీటీసీలు దేనికి? ఈ వ్యవస్థను కూడా తీసేసి వాలంటీర్లతో నడిపించవచ్చు కదా. మరి మీరే అంటున్నారు సచివాలయాలు ఉన్నాయి, రాజధానితో పనే ఉందని. రాజధానిలో పని లేనప్పుడు మరి 3 రాజధానులు ఎందుకు కడతానన్నాడు ఆయన? ఒక రాజధానికే దిక్కు లేదు. ఇప్పటికే అక్కడ రాజధాని అంతా కూడా చూస్తుంటే అదొక స్క్రాప్ యార్డ్ లాగా ఉంది. అట్లాంటిది రేపు నేను 3 రాజధానులు కడతాను. 3 రాజధానులు కాదు కదా, కనీసం మెయిన్ నువ్వు అనుకున్నటువంటి వైజాగ్కి వెళ్ళి పరిపాలన చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి భవనాలను కనీసం అక్కడ జరిపే పరిస్థితి లేదు. నీ దగ్గర డీజిల్ ఛార్జీలకే డబ్బులు లేవా జగన్మోహన్ రెడ్డి? ఇక నువ్వే పరిపాలన చేస్తావు. చివరిగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్మాలి అంటే కూడా వైసీపీ చేసే వాదన, పోటు పొడిచిన వ్యక్తి 6 లక్షల కోట్లు దోచుకున్నాడని చెప్పి పుస్తకాలు వేసిన గతంలో కూడా చూసాము. అలాంటిది జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు 1000 కోట్లు దోచుకుని తినేసాడు, ప్రజలు మోసం చేశాడని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు అసలు? ఆరోపణలు చేయడానికి ఏముందండి? పుట్టినోడితే ఏంటనే అనొచ్చు. మరి 6 లక్షల కోట్లు అవినీతి చేశాడని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక్క అవినీతిని కూడా ఆయన ఎందుకు నిరూపణ చేయలేకపోయాడండి? నీదే కదా ప్రభుత్వం, 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది కదా నీకు, మరి ఎందుకు నువ్వు నిరూపించుకోలేకపోయావు? 5 ఏళ్ళు ఉంది. చంద్రబాబు నాయుడిని నువ్వు అరెస్ట్ చేయించగలిగినోడివి. చంద్రబాబు నాయుడు అవినీతిని నువ్వు మొత్తం ఇప్పి కోర్టు ముందు చూపించగలిగినోడివి. మరి నువ్వెందుకు నిరూపించలేకపోయావు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్లీన్ వైట్ పేపర్. ఈ సంగతి రాష్ట్ర ప్రజల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని అడిగినా చెబుతారు. ఆయన ఒక వర్క్ హాలిక్, అలాగే ఆయన ఒక డెవలప్మెంట్ హాలిక్. ఆయన అంతసేపు అభివృద్ధి, ఈ పని తప్ప రెండో ధ్యాస లేదు. మీరు హుద్హుద్ తుఫాన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చంద్రబాబు నాయుడిని ఈ గత 10 ఏళ్ళలో ఒకసారి చూసుకోండి. ఆయన ఎప్పుడూ ప్రజాపక్షాన ఉన్నాడు. ఆయన నిన్న కూడా ఒక మీటింగ్లో చెప్తా ఉన్నాడు, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ టు మీ. నా సంగతి మీ అందరికీ తెలిసిందే, నాకు వయసుతో పని లేదు, నేను ఎంతసేపు రాష్ట్ర ప్రజల కోసం నేను ఏం చేయాలన్న తపన పడే వ్యక్తిని. నాకు మరలా తెలుగుదేశం పార్టీకి, జనసేన కూటమికి అవకాశం కల్పించండి, ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా మేము అభివృద్ధి పరంగా తీసుకెళ్తామని ఆయనే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఆయన నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. 2024లో ఆయన ఓడిపోవడం ఖాయం. ఆయన ఓడిపోబోతున్నాడని ఆయన సొంత కుటుంబ సభ్యులు ఆయన పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి. ఈరోజు మనం చూసుకుంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఆయన ఇబ్బందులు పడినప్పుడు సొంత చెల్లి ఆయన కోసం పాదయాత్ర చేసింది షర్మిల గారు. మరి పార్టీ నిలబెట్టిన ఆవిడకే ఇంట్లో ఏమాత్రం న్యాయం లేదు, తల్లిని పక్కన పెట్టేశాడు. బాబాయి మర్డర్ కేసుని ఈరోజు వరకు ఆయన పూర్తి చేయలేకపోయాడు దర్యాప్తు. అలాగే ఎన్నో రకాలుగా మనం మాట్లాడుకుంటే అతని మీద మర్డర్ అటెంప్ట్, కోడికత్తి సీనుకి ఈరోజు వరకు బెయిల్ రాకుండా అడ్డుపడతా ఉన్నాడు. ఆయన కోర్టుకి వెళ్ళట్లేదు సాక్ష్యాలు చెప్పడానికి. ఎన్ని రకాలుగా చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి అర్థమైపోయింది. ఆయన ఓడిపోబోతున్నాడు. ఆయన ఎన్ని మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించినా ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఓడించడం ఖాయం. 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన జెండాలు ఎగరటం ఖాయం. అమరావతి రాజధాని పూర్తవడం ఖాయం. పోలవరం ప్రాజెక్టు పూర్తవడం ఖాయం. అలాగే ఈ చుట్టుపక్కల రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరగడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.